ఓకే సార్. నా పేరు వాడపల్లి శివానంద్. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని మరియు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అట్ న్యూఢిల్లీ లైఫ్ టైం మెంబర్ని, బార్ అసోసియేషన్ లైఫ్ టైం మెంబర్ని. ఇవాళ ఈ మీడియా ముందుకు వచ్చి ప్రజలకి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీడియా ముఖం ద్వారా తెలియజేయమంది. ఏమనగా, విశాఖపట్నం బీచ్ రోడ్లో పాండురంగాపురంలో గవర్నమెంట్ మార్చి 26, 2025 లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి 13 ఎకరాల 9 సెంట్లు భూమిని 99 సంవత్సరాలకి లీజుకి 6 సంవత్సరాలు కేటాయించబడింది జీవో ఎంఎస్ నెంబర్ 45 ద్వారా. అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని తెలియచెప్పడం కోసం ఈరోజు ఈ పత్రికాముఖంగా మేము మిమ్మల్ని సమాచారం అందిస్తున్నాం మీకు. ఎందుకనంటే దీని మీద ఈ ల్యాండ్కి సంబంధించి ఇది సర్వే నెంబర్ 1011/1A 1B లూలు మాల్కి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇది జిరాయితీ భూమి, ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి కాదు. దీని మీద హైకోర్టులో ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45 ఇష్యూ చేయకముందే 2 రిట్ పిటిషన్స్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మేము ఫైల్ చేయడం జరిగింది. ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45 ఇష్యూ చేసిన తర్వాత కూడా ఆ జీవోని మేము ఛాలెంజ్ చేసాం హైకోర్టులో, మరియు సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పి ద్వారా, స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45ని మేము ఛాలెంజ్ చేసాము. అది కోర్టు ముందు పెండింగ్ ఉంది. కోర్టు ముందు పెండింగ్ ఉంటుండగా కూడా, కోర్టులో పెండింగ్ ఉందని తెలిసి కూడా ఈ జీవో ఎంఎస్ నెంబర్ 45ని ఏకపక్షంగా ఏకధోరణిలో ఇష్యూ చేసి గవర్నమెంట్ భూమిని కబ్జాకి దారితీసి అన్లాఫుల్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నది. ఏదైతే గవర్నమెంట్ భూమిని రక్షించవలసిన పరిస్థితులు ఉందో ఇది ప్రైవేట్ భూమి. ప్రజలకి అన్యాయం చేస్తున్నది ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏదో న్యాయం చేస్తుందని చెప్పి ప్రజల ఆస్తులను రక్షిస్తుందని అనుకొని మేము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళమే. మేము కూడా అన్యాయం అయిపోయాం. కాబట్టి ప్రజలకి పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా, ఇది హైకోర్టులో రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి మరియు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఉంది. ఈ భూమి మీద ఎటువంటి కార్యకలాపాలు జరపవద్దని మరియు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ భూమిలో చేయవద్దని, ఎవరైనా ఉంటే లీగల్గా శిక్షార్హులు. కోర్టులో కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ఇచ్చింది కూడా మేము కోర్టులో ఫైట్ చేస్తాము, పోరాడతాము. మా చివరి ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడతాము. కానీ మాది గవర్నమెంట్ ఇష్యూ చేసిన ల్యాండ్ లూలు షాపింగ్ మాల్కి 13 ఎకరాల 9 సెంట్లు. అందులో మాది 10 ఎకరాల 10 సెంట్లు. మిగతా 3 ఎకరాలు కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ వ్యక్తులకి కాంపన్సేషన్ ఇచ్చి ఎక్వైర్ చేసింది రకరకాల చోట్ల. మాకు ఇవ్వకుండా రైతులు అనగా బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందిన వారని తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ఏకపక్ష ధోరణిలో కబ్జా చేయడానికి గవర్నమెంట్ సిద్ధమైంది. చెప్పండి.